డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కేసీఆర్ ఓడిపోయాక కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమై కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా రాక నిన్న బయటకు వచ్చి తనకున్న కుట్ర బుద్ధులు కుళ్ళు బుద్ధులు మొత్తం బయట పెట్టుకున్నాడు. నిన్న ఈ ప్రెస్ మీట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు పట్ల ఆయనకున్న ద్వేషం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఆయనకున్న కుట్రపూరిత వ్యవహార శైలి కావచ్చు, మొత్తం బయట పెట్టేసుకున్నట్టు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి మాట్లాడుకుని మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల డిపిఆర్ని వెనక్కి పంపించడంలో కుట్ర చేశాడు అని అభివర్ణించడంతో పాటుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వస్తున్న కంపెనీలను కావచ్చు, వాళ్ళతోటి కుదుర్చుకుంటున్న ఎంఓయూలు కావచ్చు, ఇవన్నీ ఫేక్ ఎంఓయూలే, చంద్రబాబు మొత్తం ఫేక్ చేసేశాడు అని చెప్పటంలో కూడా ఆయన ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న ఈ మైత్రి సంబంధాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు మీద ద్వేషం చూపించటం ద్వారా ఆయన బయట పెట్టుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒక ఫ్లెక్సీ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే వెలిసింది. అందులో కేసీఆర్ కేటీఆర్లు ఫోటోతో పాటుగా ఆ పెట్టిన వ్యక్తి కూడా మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది కూడా బయటపడిపోయింది. ఇక కేసీఆర్ కూడా నిన్ననే మరి రాకొచ్చి సింహం బయటకు వచ్చేసింది చూడు. గతంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విడిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి మరి తెలంగాణకి అన్యాయం చేయటానికే వీళ్ళు ఉన్నారు. అసలు బీజేపీ అయితే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక పెద్ద శని, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నాడు అని అభివర్ణిస్తూ ఆయన చెప్పిన ఉదాహరణ ఏమిటంటే పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల డిపిఆర్లు. చంద్రబాబు నాయుడు నిజంగానే తెలంగాణ మీద ఎందుకు కుట్రలు చేయాలి? కానీ ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం మరి కేసీఆర్కి చాలా కుట్రపూరితమైన వ్యవహార శైలి ఉందనేది గతంలో ఆయనే బయట పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అక్కడ గెలిపించటంలో కానీ, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న ద్వేషం చూపించటంలో కానీ, నాకు మీరు ఇక్కడ వచ్చి పోటీ చేస్తారా, నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడండి అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి పనిచేయటం కానీ, జగన్మోహన్ రెడ్డి కూడా మరి కేసీఆర్తో చాలా బాగా ఉంటూ మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను కూడా ఏటిని తీసుకురాకుండా కేసీఆర్ కోసం మొత్తాన్ని వదిలేస్తున్నట్టుగా సంతకం పెట్టి రావటం, మళ్ళీ ఎలక్షన్ల సమయంలో జగన్మోహన్ రెడ్డి మరి పోలీసులను మొత్తాన్ని తీసుకొచ్చి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర వరుసగా నిలబెడితే ఇదిగో ఆంధ్ర దొంగలు నీళ్లు దోచుకుపోతున్నారని తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ఒక ఉద్యమం లాంటిది తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఓట్లు దండుకోవటానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి, కేసీఆర్ అంటే ఏమిటి, అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇవన్నీ తేట తెల్లంగా అందరికి కనపడిపోయినాయి. ఒక సంవత్సరంన్నర పాటు మొత్తం ఖాళీగా కూర్చొని ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరు వెళ్ళి యలహంగా ప్యాలెస్లో ఉంటాడు, ఈయనైతే ఫామ్ హౌస్లో ఉంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా కొన్ని ఫేక్ ఎంఓయూలు చాలా జరిగాయి. నూడిల్స్ బండ్లతోటి, పానీపూరి బండ్లతోటి, ఐప్యాక్ టీములతోటి, వీళ్ళందరితోటి విశాఖలో కూడా ఒక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తే అక్కడ కనీసం ఒక స్టేచర్ కూడా లేకుండా ఈ తీసుకొచ్చిన వీళ్ళందరూ అన్నం కోసం కూడా కొట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీశారు. మరి ఆ రోజున కేసీఆర్ కేటీఆర్లు ఏం మాట్లాడలేదు. కానీ మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి కేటీఆర్ కూడా అటు ఆంధ్రజ్యోతిలోను ఇటు టీవీ5లోను, ఎందుకంటే ఇటు రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఛానల్స్ కాబట్టి వాటిల్లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చంద్రబాబు నాయుడు పట్ల నేను అలా మాట్లాడలేదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ మాట్లాడిన విచిత్రపు మాటలు వాటన్నిటికీ పెడార్థాలు తీశారు, నేను మాట్లాడిన మాటలు కానీ చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు. ఎందుకంటే మరి జూబ్లీ హిల్స్లో దాదాపుగా చాలామంది సెటిలర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు దండుకుందామని మరి ఆ రోజు ఆ సమయానికి కూడా కేసీఆర్ బయటకేం రాలా. కానీ నిన్ననే ఎందుకు వచ్చాడు అని అంటే దీని వెనక ఒక కుట్ర ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక మనం చిన్నగా చంద్రబాబు నాయుడు మీద ఈ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మెయిన్ మీడియాలో కూడా మనం చేసే విష ప్రచారానికి తోడుగా ఇప్పుడు మనం కూడా
తయారయ్యి మనం కూడా ప్రజల్లో తిరిగి ఈ విద్వేషాన్ని పెంచాలి, తద్వారా చంద్రబాబు నాయుడిని నిలువరింపజేయాలి. దాంతోపాటుగా ఇప్పుడు బీజేపీ కూడా అవసరం ఎవరితోటి ఉంటే వాళ్ళతోటే వస్తుంది కాబట్టి మళ్ళీ మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఏమైనా ప్లాన్ చేసుకుని చేస్తున్నారో తెలియదు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు స్టార్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. అసలు ఏ బీజేపీనైతే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అని కేసీఆర్ అభివర్ణిస్తున్నాడో, గతంలో మరి బీజేపీ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు కేటీఆర్. నేను అరెస్ట్ అయినా కూడా పర్వాలేదు, తాను జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం తనని తల కాపాడుకోవటానికి బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనే సంగతిని వాళ్ళ కుటుంబ సభ్యురాలైన కవితే బయటపెట్టింది. కేటీఆర్కి కవితకి మధ్య ఉన్న విభేదాలు కూడా గుప్పుమని లేచాయి. అసలు బీఆర్ఎస్ పార్టీని అధోగతి పాలు చేసే విధంగా ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చి కేవలం వాళ్ళ మీద ఎక్కువ పోరాటం కూడా చేస్తుంది. అందున ఎస్పెషల్లీ కేటీఆర్ మీద. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నెక్స్ట్ ఆయనే సీఎం అవుతాడనే ఊహాగానాలు కూడా కొన్ని వినపడుతున్న కారణానికి మరి కేటీఆర్ మీద ఆవిడ ఎక్కువగా కత్తిగట్టింది కూడా. దీంతో పాటుగా అసలు వ్యవహారం కూడా బయటపడింది. ఏమిటి అని అంటే, గత సార్వత్రిక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, ఇటు బీజేపీ 8 సీట్లు, ఒకటి ఎంఐఎం సాధించి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అని అంటే, దాని వెనక కూడా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందమే అనేది కూడా కవితే తన నోటితో తానే చెప్పింది. మరి అప్పనంగా 8 సీట్లు తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు కేసీఆర్ వచ్చి తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని ఎలా మాట్లాడతాడు? ఆ విషయాన్ని గురించి ఏం పట్టించుకోరా జనాలు? దాన్ని ఇప్పటిదాకా ఎవరు గుర్తుండదా? వాళ్ళకి ఏమైనా షార్ట్ టైం మెమరీ లాస్ ఉంటుందా? కేసీఆర్ అనుకున్నట్టుగా ఆయన మర్చిపోతాడేమో దాదాపుగా గతంలో మనం మాట్లాడిన మాటలు ఏమిటి అనేది. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి మేము నేషనల్ పాలిటిక్స్ చేస్తాము అని చెప్పి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మరి గుంటూరులో ఒక పార్టీ ఆఫీస్ కూడా తీసి, ఆ సమయంలో నల్గొండలో చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ విపరీతంగా సక్సెస్ అయిందని తాను కూడా ఇంకో మీటింగ్ పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ప్రజలందరినీ జనాలు మొత్తాన్ని ఆడకి తరలించారు. దానికి జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ బస్సులు కూడా ఇచ్చాడు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏదైనా సభ పెట్టుకుంటారంటే కనీసం బస్సులు కూడా ఆర్టీసీ నుంచి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. ఇవన్నీ చేసిన కారణానికి ఇక్కడ తెలంగాణలో మరి కేసీఆర్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అంతకు మించిన ఇక అధమ స్థాయి ఇంకేది ఉండదని 11 సీట్లకు పరిమితం చేసేసి ఆయన ప్రతిపక్ష హోదాలు కూడా లేకుండా కూర్చోబెడితే ఇప్పుడు తోడు దొంగల్లాగా ఇద్దరు సరిసమానంగా ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద విషం కక్కుతూ పైనున్న బీజేపీని మాత్రం ఎట్నొకటి ఆకట్టుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా వీటన్నిటిని ఆలోచించుకోవాలి. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో రూపాయికారి ఒప్పందం ఉందని చెబుతున్న దాన్ని కూడా ఒకసారి తరచు చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు మీద విషం కక్కటంలో కేసీఆర్ మళ్ళీ తన మరొక అంకాన్ని మొదలుపెట్టినట్టుగా అయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.